హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో ఈ క్రోషే హెయిర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ హెయిర్ బ్యాండ్ తీసుకోవాలి. అండ్ దీనికి గ్రీన్ కలర్ యాన్‌తో మొత్తం అంతా కవర్ చేయాలి. సో, ఇదొచ్చేసి మొత్తం అంతా మనం నీట్‌గా వైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2.5 క్రోషే హుక్ యూజ్ చేస్తున్నాను. స్లిప్ నాట్ వేసుకోవాలి. 10 చైన్స్ వేస్తున్నాను. ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్‌లో ఫస్ట్ 1 సింగిల్ క్రోషే. సేమ్ అదే చైన్‌లోనే హాఫ్ డబుల్ క్రోషే. ఇంకొక హాఫ్ డబుల్ క్రోషే. సో, 1 సింగిల్ క్రోషే, 2 హాఫ్ డబుల్ క్రోషే చేసాము. అగైన్ 1 సింగిల్ క్రోషే. సేమ్ ఇదే స్టిచ్‌లో 1 స్లిప్ స్టిచ్. సో, ఇది 1 లీఫ్‌గా వస్తుంది మనకి. ఇప్పుడు అగైన్ మళ్ళీ చైన్స్ కంటిన్యూ చేయాలి. 8 చైన్స్ వేసాను. సో, ఒక లీఫ్‌కి మధ్య గ్యాప్ అనేది మన ఇష్టము. నేనైతే 8 చైన్స్ వేసాను. 8 చైన్స్ వేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో, ఈ ఫస్ట్ చైన్ వదిలేసి నెక్స్ట్ చైన్‌లోకి ఫస్ట్ 1 సింగిల్ క్రోషే. టూ హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ 1 సింగిల్ క్రోషే. ఇప్పుడు 1 స్లిప్ స్టిచ్. సో, ఇప్పుడు మనకి 1 లీఫ్ ఇటు, 1 లీఫ్ ఇటు ఇట్లా రావడానికి దీన్ని ఇలా టర్న్ చేసుకొని సో, ఇప్పుడు చైన్స్ కంటిన్యూ చేయాలి. సో, 1, 2. సో, ఇలా మనం ఈ హెయిర్ బ్యాండ్ మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం లెంత్ అనేది చేసుకోవాలి. సో, ఇప్పుడు కావాల్సిన హైట్‌లో దీన్ని ఫస్ట్ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి స్టిక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇది మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ చేసుకోవాలి. ఫ్లవర్స్ కోసం ఈ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఫ్లవర్స్‌కి 2 క్రోషే హుక్ యూజ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ మ్యాజిక్ రింగ్ చేసుకోవాలి. చేసుకొని 1 చైన్ వేస్తున్నాను. ఇప్పుడు మ్యాజిక్ రింగ్‌లో 6 సింగిల్ క్రోషే చేయాలి. మ్యాజిక్ రింగ్ క్లోజ్ చేసుకొని ఫస్ట్ సింగిల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. వన్ చైన్ వేసుకొని ఇది కట్ చేసేస్తున్నాను పెటల్స్ కోసం.
యాన్ని అటాచ్ చేసుకొని 2 చైన్స్ వేసుకోవాలి. సేమ్ అదే చైన్‌లో 2 డబుల్ క్రోషే చేయాలి. సో 2 డబుల్ క్రోషే తర్వాత 2 చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్‌లోకి స్లిప్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు అగైన్ 2 చైన్స్ వేసుకోవాలి. సో సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. 2 చైన్స్ వేసుకొని సేమ్ దీంట్లో కూడా 2 డబుల్ క్రోషే చేసి 2 చైన్స్ వేసుకొని నెక్స్ట్ స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం 6 పెటల్స్ అయితే చేసుకోవాలి. 6 పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్లిప్ స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా అయితే 2 కలర్స్ అయితే చేశాను నేను ఫ్లవర్స్. సో ఇప్పుడు ఫ్లవర్స్ స్టిక్ చేసేసుకుంటే మన హెయిర్ బ్యాండ్ అనేది రెడీ. ఈ హెయిర్ బ్యాండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.